ఢిల్లీ ఎయిర్పోర్టు రన్వేపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఎయిర్పోర్టు బయట బ్లాక్ కమాండోలు అలర్ట్ అయ్యారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లతో కూడిన ప్రధాని కాన్వాయ్ క్షణాలలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ సీన్ కట్ చేస్తే కాన్వాయ్ కదలలేదు. పీఎం నివాసానికి వెళ్లే రూట్ క్లియర్ కాలేదు. ఎందుకంటే అక్కడ ఆదేశించింది సాక్షాత్తు ప్రధానమంత్రి. దేశ ప్రధాని కాన్వాయ్ కదిలితే ఢిల్లీ రోడ్డు స్తంభించిపోతుంది. అది జరిగితే ఆ సమయంలో పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న వేలాది మంది నీట్ విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకొని పోతారు. వారి జీవితాలు ఆగమైపోతాయి. అందుకే ఆ పాలకుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ రక్షణ కంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమంటూ రన్వే పైనే ఆగిపోయారు. ఆ 45 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోయారు. అసలు ఢిల్లీ విమానాశ్రయంలో ఏం జరిగింది? 22 లక్షల మంది విద్యార్థుల కోసం మోదీ వేసిన పొలిటికల్ అండ్ ఎమోషనల్ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? పశ్చిమ బెంగాల్ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ విమానం ఢిల్లీ గడ్డపై వాలింది. ఎయిర్పోర్ట్ అంతా కూడా హై సెక్యూరిటీ జోన్ గా మారింది. ఎటు చూసినా తుపాకులు పట్టిన కమాండోలు. ప్రధాని కారు ఎక్కగానే క్షణాల వ్యవధిలో ఢిల్లీ రోడ్లని కూడా బ్లాక్ అయిపోవాలి. సైరన్ల మోతతో కాన్వాయ్ దూసుకుపోవాలి. కానీ అక్కడ ఒక అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. విమానం దిగిన మోదీ తన కాన్వాయ్ ను ముందుకు కదలవద్దని ఆదేశించారు. సరిగ్గా అదే సమయంలో దేశవ్యాప్తంగా నీట్ రాసేందుకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఢిల్లీ రోడ్లపై ఏ ఒక్క విద్యార్థి కూడా ట్రాఫిక్ వల్ల పరీక్షకు లేట్ కాకూడదని, ప్రధాని కాన్వాయ్ కోసం రూట్ బ్లాక్ చేయవద్దని కఠినమైన ఆర్డర్ ని పాస్ చేశారు. ఒంటి గంట 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అంటే సరిగ్గా 45 నిమిషాల పాటు దేశ ప్రధాని ఎయిర్పోర్ట్ లోనే వేచి ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష ప్రారంభం కావలసి ఉంది. విద్యార్థులంతా ఎగ్జామ్ హాల్లోకి వెళ్లేంత వరకు ప్రధాని తన నివాసానికి వెళ్లలేదు. ఒక పాలకుడి కాన్వాయ్ ఆంక్షల వల్ల ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా అంధకారం కాకూడదన్న మోదీ నిర్ణయం దేశ రాజధానిలోనే కాదు యావత్ భారతదేశంలో సంచలనంగా మారింది. విద్యార్థులు ఎగ్జామ్ హాల్లోకి అడుగుపెట్టిన తరువాతే మోదీ కాన్వాయ్ ఎయిర్పోర్టు దాటి బయటికి వచ్చింది. అయితే ఈ ఉత్కంఠ వెనుక ఒక పెద్ద నేపథ్యమే ఉంది. గతంలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల మచ్చను తుడిచివేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నీట్ రీ ఎగ్జామ్ ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 5440 కేంద్రాలలో, విదేశాలలో మరో 14 కేంద్రాలలో ఏకంగా 22 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఒక్క తప్పు కూడా దొరలడానికి వీల్లేదు అంటూ నేషనల్ బ్లాస్టింగ్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధాని రోడ్డుపై ట్రాఫిక్ ఆపితే, మరొక వైపు ఎగ్జామ్ సెంటర్స్ లో అక్రమాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా కట్టుదిట్టమైన వ్యూహాన్ని కేంద్రం అమలు చేసింది. ఈసారి నీట్ పరీక్షను ఒక అజేయమైన కోటలా మార్చేశారు. ఏకంగా 95,000 పరీక్షా కదులను ఒకేసారి ఒకే గొడుగు కిందకు తెస్తూ 1.38 లక్షల సీసీటీవీ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఎవరైనా హైటెక్ మోసాలకి పాల్పడితే పసిగట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘాని కూడా పెట్టారు. ఎలక్ట్రానిక్ డివైస్లు పని చేయకుండా ఉండేందుకు ఎగ్జామ్ సెంటర్స్ లో 51,000కు పైగా సిగ్నల్ జామర్స్ ని అమర్చారు. వీటితో పాటుగా 6,700 మంది అబ్జర్వర్లు, 39,000 మంది తనిఖీ సిబ్బంది నిరంతరం డేగ కన్నుతో పర్యవేక్షించారు. ఒకవైపు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని హైటెక్ భద్రత, మరొక వైపు విద్యార్థులపై ప్రధాని చూపించిన మానవీయ కోణం. మొత్తానికి ఈ నీట్ రీ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ అండ్ ఎమోషనల్ సంచలనంగా మారింది.